ఫ్రెండ్స్ ఘోర రోడ్డు ప్రమాదం. తీవ్ర దుఃఖంలో లోకేష్. ఈ విషయాలను తెలియాలంటే గనక వీడియో అయితే మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు. నేను లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు. లైక్ అండ్ కామెంట్ చేయండి. లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసిన వాళ్ళం అవుతాం. ఫ్రెండ్స్ తుని డిగ్రీ కాలేజ్ సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. రాజమండ్రి అపోలో ఫార్మసీకి చెందిన 5గురు ఉద్యోగులు విశాఖలో ఓ మీటింగ్‌కి వెళ్లి కారులో రాజమండ్రికి తిరిగి వస్తూ వీరు ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టారు. అయితే ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్ఐ కృష్ణమాచార్యులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రులు నారా లోకేష్ అదేవిధంగా రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. ఈ ప్రమాదం తమను ఎంతగానో కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. విశాఖలో సమావేశానికి హాజరై తిరిగి వెళ్తున్న ముగ్గురు అపోలో ఫార్మసీ ఉద్యోగులు చనిపోవడం చాలా బాధాకరమని, తీవ్ర తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామని చెప్పారు. మృతుల కారణం మృతుల కారణంగా వేదనకు గురైన కుటుంబాలకు తాము సానుభూతి చెబుతామన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను ఆదేశించాలని, వారంతా త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రులు నారా లోకేష్, రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. చూసారా ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గడప లాలో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.